హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్. ఇదే మొదటిసారిగా మీరు నా క్లాసు చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ మీ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. అండ్ మీకు ఏదైనా ఓన్ సజెషన్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఓకేనా? ఎస్, లుకింగ్ టు యువర్ ఫస్ట్ టాపిక్. ఎస్, నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ. సో ఇక్కడ మీకు నేషనల్ క్రైసిస్ అనే కనబడుతున్నాయి. దీన్ని మేనేజ్ చేస్తూ ఒక కమిటీ వచ్చింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేషనల్ క్రైసిస్ అంటే అర్థం ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైసిస్ అంటే ఏంటి? ఏదైనా విపత్తుకు సంబంధించిన ఇష్యూస్ కానీ లేదా ఎమర్జెన్సీ ఇష్యూస్ని కానీ వీటన్నిటి మనం ఏమంటాం? క్రైసిస్ అంటాం. లేదా ఫినాన్షియల్ క్రైసిస్ అని, లేదా ఫెమైన్ క్రైసిస్ అని, రకరకాల క్రైసిస్ మనం చూస్తాం. ఇది నేషనల్ క్రైసిస్ అన్నట్లుగా. అంటే ఇలా అకస్మాత్తుగా ఎర్త్క్వేక్స్ కానీ లేదా ఫ్లడ్స్ కానీ ఏదో ఒకటి వచ్చినప్పుడు మన దేశంలో 2005లో విపత్తు నిర్వహణ చట్టం అని ఒకటి చేసాం కదా, ఆ చట్టాన్ని ఉద్దేశించి ఈరోజు మనం ఒక కమిటీని ఫామ్ చేయడం జరిగింది. ఈ కమిటీ దేశం మొత్తంలో క్రైసిస్కి సంబంధించి ఒక అపెక్స్ బాడీగా, ఒక అపెక్స్ అంటే అత్యున్నతమైన బాడీగా ఇది ఇప్పుడు బిహేవ్ చేయబోతుంది. ఒకసారి చూడండి, రీసెంట్లీ ద సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూటెడ్, చూడండి ఇక్కడ టర్మ్ చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూట్ చేసింది దేన్ని? నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీని. ఫర్ డీలింగ్ విత్ ఎనీ సిచ్యువేషన్, అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా కానీ మేజర్ డిజాస్టర్ హ్యావింగ్ నేషనల్ రామిఫికేషన్స్. అంటే ఆ టైంలో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎర్త్క్వేక్స్ వచ్చినాయి, ప్రజలందరినీ అక్కడి నుంచి ఎవాక్యువేట్ చేయాలి. ఫ్లడ్స్ వచ్చినాయి, ప్రజలందరినీ ఖచ్చితంగా రక్షిత ప్రాంతాలు తీసుకెళ్ళి వాళ్ళకి ఫుడ్ కానీ మిటిగేషన్ కానీ ఇవన్నీ అరేంజ్ చేయాలి కదా. దానికి సంబంధించిన దేశంలోనే ఒక అత్యున్నతమైన బాడీ. ఇప్పుడు అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం దీన్ని ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఎలా చూడాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఏ చట్టంతో వచ్చింది? మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005. మనకి 2005లో డిజాస్టర్ మేనేజ్మెంట్ విపత్తు నిర్వహణ చట్టం అని ఒకటి ఉందండి. ఈ చట్టం ప్రకారంగా ఆ చట్టంలో సెక్షన్ 53 ఆఫ్ 2005, ఈ సెక్షన్ 53 ద్వారా ఇది సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతో ఇది మన దేశంలో ఏర్పడ్డది. ఒకసారి దీని ఫార్మేషన్ మనం అబ్జర్వ్ చేస్తే, ఎస్, దీని చైర్పర్సన్ ఒకసారి చూడండి. చైర్పర్సన్ వచ్చేసి కేబినెట్ సెక్రటరీ, సిఎస్. సో వీడియో చూస్తున్న మీ అందరిని అడుగుతున్న స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. ఇన్ని రోజులు నేను మిమ్మల్ని మినిస్ట్రీస్ అడిగా, కానీ ఇప్పటి నుంచి నేను మిమ్మల్ని ఇలాంటి కేబినెట్ సెక్రటరీస్ లేదా డిఫెన్స్ సెక్రటరీస్ వీళ్ళ పేరు కూడా అడగడం స్టార్ట్ చేస్తున్నా. సో ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది మన ప్రస్తుత భారతదేశ క్యాబినెట్ సెక్రటరీ ఎవరు. మొత్తం ఎంటైర్ ఐఏఎస్లోనే అత్యున్నతమైన పదవి ఏది అంటే అది క్యాబినెట్ సెక్రటరీ. సో తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ సెక్రటరీ ఎవరు? సో చీఫ్ సెక్రటరీ ఎవరు? అదే ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ స్టేట్ యొక్క చీఫ్ సెక్రటరీ ఎవరు? ఇదే ఎంటైర్ దేశంలో కేబినెట్ సెక్రటరీ ఎవరు? మిమ్మల్ని అడుగుతున్నా, డూ కామెంట్, ఓకేనా? ఎస్. నెక్స్ట్ మన మెంబర్స్ చూసుకుంటే ఈ మెంబర్స్ విల్ కాన్స్టిట్యూట్ ఆఫ్ యూనియన్ హోమ్ సెక్రటరీ కానీ, డిఫెన్స్ సెక్రటరీ కానీ, లేదా సెక్రటరీ అక్కడ చూడండి కోఆర్డినేషన్, లేదా కేబినెట్ సెక్రటేరియట్ కానీ, సో లేదా హెచ్ఓడిస్ ఆఫ్ ద వేరియస్ డిపార్ట్మెంట్స్. సో మొత్తానికైతే మెంబర్స్ వచ్చేసి ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీస్ కొన్ని ఉంటాయి కదా మనకి, ఆ అథారిటీస్ నుంచి ఎవరైనా సరే దీంట్లో మెంబర్స్గా ఉంటారంట. అంటే ఈ మెంబర్స్ పట్ల మనకి స్పష్టంగా ఏం ఐడియా లేకుండా, అంటే అన్నిటి నుంచి దీంట్లో ఉంటారు, కానీ చైర్పర్సన్ మాత్రం కేబినెట్ సెక్రటరీతో. ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ హెడెడ్ బై ద కేబినెట్ సెక్రటరీ. సో ఇది కేబినెట్ సెక్రటరీ ద్వారా ఉంటుంది. అంటే క్యాబినెట్ సెక్రటరీ దీనికి నేతృత్వం వహిస్తాడు అనేది ఇక్కడ మనం చూడొచ్చు. సరే, ఇంతవరకు నేర్చుకున్నాం కదా, మరి క్వశ్చన్స్ మనం ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సో చూడండి, ఫస్ట్ క్వశ్చన్, హూ హెడ్స్ ద నేషనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ? ఎవరు దీనికి ఇప్పుడే కదా మనం మాట్లాడుకున్నాం. ఎవరు? కేబినెట్ సెక్రటరీ. సో కేబినెట్ సెక్రటరీ. వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ ద క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ? దీని యొక్క రోల్ మనకి ఎలా కనబడుతుంది? ఇది సంక్షోభ సమయంలో బాధ్యతలు కానీ తమ విధులను కానీ నిర్వర్తించడం, లేదా ఇక్కడ చూడండి వ్యూహాత్మక దిశను నిర్ణయించడం, ప్రోటోకాల్స్ని ఫాలో అవ్వడం, ఇలా ప్రతి ఒక్క సిచ్యువేషన్ చూసుకునేది ఎవరు? ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ కమిటీ అన్నట్లుగా, ఓకేనా? నెక్స్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. సో చూస్తే 2020 జూలై 29 టు 2025 జూలై 29కి ఎన్ని సంవత్సరాలు? 5 ఇయర్స్ మనకి కంప్లీట్ అయింది. సో ఏంటి మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ? అసలు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటి సార్ అంటే, ఈరోజు మీరు చదువుతున్నారా? ఏం చదువుతున్నారు మీరు? ఇలా ఫస్ట్ ఎల్కేజీ, నర్సరీ, యూకేజీ అని, ఫస్ట్ నుంచి 10th క్లాస్ అని, తర్వాత ఇంటర్ అయిన తర్వాత డిగ్రీ 3 years అని, బీటెక్ 4 years అని. ఎక్కడి నుంచి ఇది వచ్చింది? మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కదా. అప్పుడెప్పుడో మనకి 1968లో 1986లో మనకు ఒక్కొక్క నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ కనబడితే, మళ్ళీ వెరీ రీసెంట్గా
2020లో ఇంకో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. అంటే ఇప్పటి వరకు మనం ఫాలో అవుతుంది ఏ ఎడ్యుకేషన్ పాలసీ? 1986 ఎడ్యుకేషన్ పాలసీని మనం ఫాలో అవుతున్నాం. ఇదేవి తెలియకుండానే మనం ఇన్ని రోజులు చదివేసాం, ఇక్కడ దాకా వచ్చాం అని చాలామంది మనలో అలానే ఉన్నారు. సో ఇప్పటికైనా తెలుసుకుందాం. అయితే ఈ కొత్తగా మళ్ళీ మనకి న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మనకి 2020లో వచ్చింది. అది ఇప్పటికీ వచ్చి 5 ఇయర్స్ అవుతుంది. బట్ అయినా ఇంప్లిమెంటేషన్ ఎక్కడవుతుంది ప్రాపర్గా? సో ఇక్కడ ఒకసారి మనం అబ్జర్వ్ చేద్దాం. సో జాతీయ విద్యా విధానం 2020 అనేది మనకి ప్రారంభించబడినప్పటికీ 5 ఇయర్స్ పూర్తి చేసుకుంది ఇప్పటికి. ఓకే, ఈ విధానం తరగతి గది స్థాయిలో కొంత అమలును చూసింది. కానీ సంస్థాగత అంటే స్ట్రక్చరల్ బ్యారియర్స్ అండ్ కేంద్ర రాష్ట్ర విభజనల కారణంగా, అంటే మనం చూస్తాం కదా ఏంటి మనకి మన దేశాన్ని సమాఖ్య ప్రభుత్వం అంటాం కదా, ఇటు రాష్ట్రాలు అంటే కేంద్రాల మధ్య. ఎందుకంటే విద్య అనేది మనకి ఏ లిస్టులో ఉంది? విద్య ఎడ్యుకేషన్ మనకి ఏ లిస్టులో ఉంది? కాన్కరెంట్ లిస్ట్. ఏ లిస్ట్ ఇది? కాన్కరెంట్ లిస్ట్. తెలుగులో ఏమంటాం? ఉమ్మడి జాబితా. ఏం జాబితా అది? ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి దీని మీద రెండిటికి అధికారం ఉంటుంది. ఇటు స్టేట్కి అటు సెంట్రల్కి. చూడండి, గత కొద్ది రోజుల కింద నేను ఏం మాట్లాడా? పిఎం శ్రీ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది. సో స్కూల్స్ ఎన్హాన్సింగ్ చేసే ఒక ప్రోగ్రామ్ అన్నట్లుగా. ఈ ప్రోగ్రామ్ని కేరళ ప్రభుత్వం బ్యాన్ చేసిందని మనం మాట్లాడుకున్నామా లేదా? సో ఎందుకు? విద్య మీద రెండింటికి అధికారం ఉంది. అయితే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకొచ్చి 5 ఇయర్స్ పూర్తవుతుంది. అయినా సరే దీని ఇంప్లిమెంటేషన్లో ఎందుకు ఇలాంటి బ్యారియర్స్ జరుగుతుంది అంటే, ఇటు కేంద్ర రాష్ట్రం మధ్య గొడవలు కానీ లేదా స్ట్రక్చరల్ చేంజెస్ కానీ ఇవన్నీ ఇంకా ఈ దేశం యాక్సెప్ట్ చేయట్లేదు. సో ఈ కారణంగా ఇది ఇప్పటికీ సరిగా అమలు కాలేకపోతుంది. ఓకేనా? ఎస్. మరి ఇప్పుడు ఇది ఏమేమి తీసుకొచ్చిందో కొన్ని చేంజెస్ మనం అబ్జర్వ్ చేద్దాం. సో ఫస్ట్ చేంజ్ చూస్తే మనకి 5+3+3+4. ఏంటి సార్ 5+3+3+4 అంటే? సో వినండి, ఫస్ట్ 5 ఇయర్స్ ఏంటి మనకి? నర్సరీ అని, ఎల్కేజీ అని, యూకేజీ అని, ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ 5 అయిపోయిందా? నెక్స్ట్ 3 ఇయర్స్ 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్. మళ్ళీ నెక్స్ట్ 3 ఇయర్స్ 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్. మళ్ళీ నెక్స్ట్ 4 ఇయర్స్ 9th క్లాస్, 10th క్లాస్, ఇంటర్ ఫస్ట్ ఇయర్, ఇంటర్ సెకండ్ ఇయర్. అంటే ఇది సిస్టమ్ అన్నట్లుగా. దిస్ ఈస్ రీప్లేస్ ద 10+2 మోడల్. ఇది ఇంతకుముందు మనకి 10th తర్వాత ఇంటర్ అని ఒక మోడల్ ఉండే, దాన్ని రీప్లేస్ చేస్తుంది. సో ఏజ్ వచ్చి 3 ఇయర్స్ నుంచి 18 ఇయర్స్ దాకా ఇది చూసుకుంటుంది. ఇలా తర్వాత మల్టీలింగ్వల్ ఎడ్యుకేషన్ అంటే చాలా లాంగ్వేజ్లో మన ఎడ్యుకేషన్ కానీ, తర్వాత కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఇప్పుడు మనం నీట్ అని ఒక ఎగ్జామ్ చూస్తున్నాం కదా, అలా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ కానీ, లేదా టీచర్స్ ట్రైనింగ్ ఓవర్హాల్ అంటే మళ్ళీ చెబుతున్న ఉపాధ్యాయులే మళ్ళీ వాళ్ళు ఎన్హాన్స్ అయ్యేలా వాళ్ళకి టీచర్ ట్రైనింగ్ ఇవ్వాలి. తర్వాత ఈక్విటీ ఇంక్లూజన్, ఫోకస్ ఆన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్, ఉమెన్, నార్త్ ఈస్ట్ స్టేట్స్, ఎక్స్పాన్షన్ స్కాలర్షిప్స్ అండ్ లాంగ్వేజ్. అంటే ఇలా అందరినీ సమానంగా చూసుకోవాలని చెప్తుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ ఎడ్యుకేషన్ స్పెండింగ్ 6% ఆఫ్ ది జీడిపి. మన దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటి వరకు మన జీడిపిలో మన ఎడ్యుకేషన్ మీద మనం ఎంత ఖర్చు పెడతాం తెలుసా? 2% వరకు ఖర్చు పెడితే చాలా ఎక్కువ. సో ఇక్కడ ఏమంటున్నాం? ఖచ్చితంగా 6% వరకు మనం ఖర్చు పెట్టాలి. అదే చూడండి, మీరు అమెరికా లాంటి దేశాల్లో 6.4% వరకు, సౌత్ కొరియా లాంటి దేశాల్లో 4% వరకు ఇంత ఖర్చు పెడతారు వాళ్ళ దేశంలో. కానీ మన దేశంలో ఎడ్యుకేషన్ మీద చాలా తక్కువ ఖర్చు పెడుతున్నాం. కనీసంగా 6% వరకు తమ జీడిపిలో ఖర్చు పెట్టాలి. దిస్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఈ పాయింట్ అర్థమైందా? ఈ పాయింట్ మాత్రం ఖచ్చితంగా మీరు నోట్ చేసుకోండి. తమ జీడిపిలో 6% వరకు ఒక దేశం ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టాలి అని చెప్తుంది ఏంటి? న్యూ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020. ఓకేనా? నెక్స్ట్ ఇక మరి ఇది ఇప్పటివరకు ఏమైనా అచీవ్మెంట్స్ చేసిందంటే చేసింది. ఏంటి? సర్జ్ ఇన్ ఎన్రోల్మెంట్ అండ్ ఇంక్లూసివిటీ. అంటే ఇప్పటి వరకు హైయర్ ఎడ్యుకేషన్. ఇప్పుడు చూడండి, మన దేశంలో ఎడ్యుకేషన్ మీద మనకు కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయండి. అందులో చూస్తే మనం ఆర్టికల్ 21A అని, ఆర్టికల్ 45 అని, అక్కడ చూస్తే మనకి మనకి 6 ఇయర్స్ వరకు ఒక ఎడ్యుకేషన్, 6 ఇయర్స్ నుంచి 14 ఇయర్స్ వరకు ఒక ఎడ్యుకేషన్ మనం చూడొచ్చు. కానీ హైయర్ ఎడ్యుకేషన్ అనేది మనకి ప్రాథమిక హక్కు కాదు. సో ఇక్కడ ఇలాంటి సిస్టమ్ వల్ల ఏం జరిగిందంటే, ఈ హైయర్ ఎడ్యుకేషన్లో మనకి 4.46 crores మంది పిల్లలు ఇప్పుడు హైయర్ ఎడ్యుకేషన్ చేస్తున్నారు. సో ఈ ఘనత ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వల్ల వచ్చిందని చెప్తున్నారు. నెక్స్ట్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ గెయిన్స్ అంటే చిన్నతనంలోనే చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ గెయిన్స్ గురించి ఇది మాట్లాడుతుంది. తర్వాత ఇంటర్నేషనల్గా ఇది చూస్తే సెంట్రల్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్లు. అంటే ఇప్పుడు మనం చూడండి, సెంట్రల్ యూనివర్సిటీ అయినా ఐఐటీలు కానీ, ఐఎంలు కానీ మన దేశం దాటి వేరే దేశానికి వెళ్తున్నాయి వెళ్ళట్లేదా? సో చూస్తే అబుదాబిలో కానీ, లేదా జింజిబార్ టాంజానియాలో కానీ మన ఐఐటీలు వెళ్ళట్లేదా? ఇలా ఇవన్నీ మనకి దేని ద్వారా జరుగుతున్నాయి? ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో జరుగుతున్నాయి. ఓకేనా? సో దీని మీద ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఒక చిన్న బిట్ని మనం ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ
2020 ఇది రావడానికి దీని వెనక ఉన్న ఒక కమిటీని మనం చూద్దామండి. ఆ కమిటీ ఏంటంటే డాక్టర్ కె కస్తూరి రంగన్ కమిటీ. ఇది మనకి 2017లో ఏర్పడ్డది. ఈ కమిటీ తన తుది రిపోర్ట్ని ఎప్పుడు ఇచ్చింది అంటే 2019లో ఇచ్చింది. ఇది ఏ మంత్రిత్వ శాఖతో ఏర్పడింది? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కాదండోయ్. ఇది ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్సెస్ అండ్ డెవలప్మెంట్. నా క్వశ్చన్ ఏంటి అంటే కన్సర్న్ మినిస్టర్ ఎవరు? ఈ శాఖ మంత్రి పేరు ఏమిటి? ఈ శాఖ మంత్రి పేరు ఏమిటి? తెలిస్తే ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఈ శాఖ మంత్రి పేరు ఏమిటి? ఏ మంత్రిత్వ శాఖ? హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. వీళ్ళు వేసిన ఒక కమిటీ. ఆ కమిటీ పేరేంటి? కస్తూరి రంగన్ కమిటీ. 2017 వేస్తే 2019లో ఇది రిపోర్ట్ ఇచ్చింది. అర్థమవుతుందా? ఇలా అన్నట్లుగా. ఓకే, నెక్స్ట్ ఇదంతా. సో చూడండి, మన పీడిఎఫ్లో తెలుగు ఇంగ్లీష్లో ఇస్తున్న మన మంత్లీ మ్యాగజైన్ కూడా మనం రిలీజ్ చేయబోతున్నాం. ఓకేనా? ఈ జూలై సెషన్ మొత్తం మన ఆగస్టులో మంత్లీ మ్యాగజైన్ రిలీజ్ చేయబోతున్నాం. తెలుగు మీడియం వాళ్ళకి సపరేట్గా, ఇంగ్లీష్ మీడియం సపరేట్. ఇది ఒక్కటి చాలా అండి, ఇది ఒక్కటి చాలు. ప్రతిరోజు 10 కరెంట్ అఫైర్స్ ఇంటూ 30 days 300 కరెంట్ అఫైర్స్ మీకు సేఫ్ ఇది. ఓకేనా? ఎస్, చూద్దాం నెక్స్ట్ ఇక్కడ చూడండి, మన్ కీ బాత్ అంటే మనస్సు యొక్క మాట. ఓకేనా? ఎపిసోడ్ 124. ఈ 124లో మోదీ గారు ఏం మాట్లాడారంటే ఇక్కడ చూడండి, జ్ఞాన్ భారతం మిషన్ అంటే జ్ఞాన భారత మిషన్. జ్ఞానం అంటే ఏంటి? ఒకప్పుడు మనం తాళపత్ర గ్రంథాలు మ్యానుస్క్రిప్ట్స్ అనేవాళ్ళం కదా. ఆ మ్యానుస్క్రిప్ట్స్ ఎన్ని సంవత్సరాలు ఉంటాయండి అవి? ఒకసారి మీరే ఆలోచించండి, ఎన్ని సంవత్సరాలు అవి ఉండగలవు? మరి అలాంటివి చాలా శిథిలావస్థకి వెళ్ళిపోయినాయి. వాటన్నిటిని డిజిటలైజ్ చేసుకోవడం వల్ల తర్వాత వచ్చే తరాలు, ఆ తర్వాత తరాలు వరకు మనం దాన్ని స్టోర్ చేయొచ్చు కదా. ఇది అండి దీని అనుకున్న కాంటెక్స్ట్. సో జ్ఞాన భారతం అంటే ఏంటి అంటే ఈ మ్యానుస్క్రిప్ట్స్ అన్నింటినీ మనం పదిలపరచాలి, డిజిటలైజ్ చేయాలి అని మోదీ గారు ఎక్కడ 124th ఎపిసోడ్ ఆఫ్ ది మన్ కీ బాత్ ఈ ప్రోగ్రాంలో ఈయన మాట్లాడడం జరిగింది. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే గతాన్ని దాని భవిష్యత్తుతో అనుసంధానించిన నాగరికత ప్రాజెక్టే ఈ జ్ఞాన భారతం. మ్యానుస్క్రిప్ట్స్ అన్నింటినీ మనం డిజిటల్లోకి తీసుకురావాలి, రాబోయే తరాలకు వాటి యొక్క ఉపయోగం చాలా ఉంటుంది అని ఇక్కడ ఈయన చెప్పడం జరిగింది. సో దీన్ని మనం సింపుల్ ఏమంటున్నాం? జ్ఞాన భారతం అంటున్నాం. అయితే వీళ్ళు ఇక్కడ దాదాపుగా 1 కోటి ఏన్షియంట్ మ్యానుస్క్రిప్ట్స్ అన్నింటినీ భారతదేశం మొత్తం మీద ఉన్న 1 కోటి వరకు ఉన్న మ్యానుస్క్రిప్ట్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు ఏంటి డిజిటలైజ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకేనా? డిజిటలైజ్ చేయాలి అని అనుకుంటున్నారు. ఓకే, మరి డిజిటలైజ్ చేయాలనుకుంటారు. యాక్చువల్గా దీని మీద యూనియన్ బడ్జెట్ 2025 అంటే ఈ సంవత్సరం బడ్జెట్లోనే దీని గురించి మాట్లాడడం జరిగింది. అయితే ఇప్పుడు చూడండి, ఇంతకుముందు దీన్ని మార్చడానికి 3.5 crores రూపాయలు అలొకేట్ చేశారు. ఇప్పుడు ఆ 3.5 crores నుంచి 60 crores వరకు దీనికి ఎన్హాన్స్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, 3.5 crores నుంచి 60 crores వరకు దీన్ని పెంచాలి. మరియు ఇదే ఎపిసోడ్లో ఈ మోదీ గారు ఏం మాట్లాడారంటే వెరీ రీసెంట్గా మనకి యునెస్కో 44వ వరల్డ్ హెరిటేజ్ సైట్ అయిన మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ గురించి కూడా నేను మాట్లాడడం జరిగింది. ఇది దేశానికి చాలా గర్వకారణం. మొత్తం 12 మరాఠా ఫోర్ట్స్లో 11 మరాఠా ఫోర్ట్స్ మహారాష్ట్రలో, ఒక ఫోర్ట్ వచ్చేసి మనకి తమిళనాడు జింజులో ఇవన్నీ ఉన్నాయని ఈయన ఎంటైర్ ఈ 124th ఎపిసోడ్ ఆఫ్ ది మన్ కీ బాత్ ఈ సెషన్లో మోడీ గారు ప్రస్తావించడం జరిగింది. ఇది కాంటెక్స్ట్ అండి. ఓకేనా? ఎస్, నెక్స్ట్ సో ఇది దేశంలోనే ఒక గొప్ప మైల్ స్టోన్ ఎపిక్ మూమెంట్ అండి. ఏంటంటే ఇప్పటికే మీకు అర్థమైంది, ఇండియాస్ ఫస్ట్ హిందీ మీడియం MBBS కాలేజ్ టు ఓపెన్. సో ఇక్కడ మీకు 2 రకాల బిట్స్ చెప్పబోతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మధ్యప్రదేశ్లో జబల్పూర్ అనే ఒక ఊరు ఉంటుందండి, జబల్పూర్. సో మనం చూస్తే మధ్యప్రదేశ్ హైకోర్టు మనకి ఏ భోపాల్లోనో ఏ ఇండోర్లోనో లేదండి, ఈ జబల్పూర్లోనే ఉంది. ఇదే జబల్పూర్లో దేశంలోనే మొదటిసారిగా హిందీ మీడియంలో ఒక MBBS కాలేజ్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇది మనకు సంబంధించిన కరెంట్ అఫైర్. ఎప్పటికీ 2027-28 అకాడమిక్ సెషన్ ఆఫరింగ్ 50 MBBS సీట్స్ ఇనిషియల్లీ. తొలుతగా ఒక 50 MBBS సీట్లని ఇవ్వబోతున్నారు. ఎప్పటికీ 2027-28 సమయం వరకు ఎక్కడ? మధ్యప్రదేశ్లోని జబల్పూర్లో ఈ MBBS కాలేజ్, హిందీ మీడియంలో MBBS కాలేజ్ని వీళ్ళు ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఓకేనా? డెఫినెట్గా ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్ అండి. ఇలాంటి క్వశ్చన్స్
అడిగి 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 ఉన్నాడు, మళ్ళీ అడగబోతాడు కూడా. జాగ్రత్తగా నోట్స్ చేసుకోండి. ఓకే, సో ఒకసారి చూడండి. ద ప్రపోజల్ టు సెటప్ ద హిందీ మీడియం ఎంబీబీఎస్ కాలేజ్ వాజ్ అప్రూవ్డ్ ఇన్ ద ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మీటింగ్ ఆఫ్ ద మధ్యప్రదేశ్. సో ఆల్రెడీ ఈ మీటింగ్ అనేది అప్రూవ్ చేసిన తర్వాత ఆఫీషియల్స్ కన్ఫర్మ్ ద డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్, మొత్తాన్ని డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ని ప్రిపేర్ చేయడం జరిగింది. వన్స్ అప్రూవ్డ్ ఎట్ ద స్టేట్ లెవెల్, ఒకసారి స్టేట్ లెవెల్ అయిపోయాక ప్రాజెక్ట్ ఫార్వర్డ్ టు ద నేషనల్ మెడికల్ కమిషన్ తప్పనిసరి అమలు చేసేస్తుంది. ఇలా ఈ రకంగా మనకు వచ్చింది. మరి ఈ పొటెన్షియల్ ఇంపాక్ట్ మనకి ఎలా కనబడుతుంది అంటే ఇప్పుడు చూడండి, చాలా వరకు ఇంగ్లీష్ మీడియం బ్యారియర్ ఉన్న పిల్లలకి ఇలాంటిది ఒక గొప్ప వరమే కదా. మళ్ళీ ఇంకోటి, మన భాషల్ని మనం బ్రతికించుకున్న వాళ్ళం అవుతాం. సో ఖచ్చితంగా మన భాషలో మనకు ఉండడం వల్ల మనకంటూ ఒక సిగ్నిఫికెన్స్ మూమెంట్ కూడా వస్తుంది అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తర్వాత దశలో వేరే రాష్ట్రాలు కూడా ఇలా చేంజ్ చేసుకోవడానికి ప్రాబిలిటీ ఉంది అని కూడా ఈ సెషన్ చెప్తుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ చూడండి, ఎక్సర్సైజ్ దివ్య దృష్టి. సో ఇప్పటికీ మనం చాలా ఎక్సర్సైజ్ మాట్లాడుకున్నామండి. అప్పుడెప్పుడో మనం మాట్లాడుకున్న ప్రచండ శక్తి, సింబెక్స్, నిన్నటి రాక మనం మాట్లాడుకున్న చాలా ఎక్సర్సైజ్ మనకు ఉన్నాయి. ఈ రోజు కూడా మనకు వచ్చిన ఒక ఎక్సర్సైజ్ ఏంటి? దివ్య దృష్టి పేర్లోనే ఉంది, దివ్య దృష్టి. ఓకేనా? ఎస్. అంటే ఎంటైర్గా మనం ఓమ్ని ప్రెజెంట్ అన్నట్లుగా, ప్రతి దగ్గర మనం చూసే విధంగా మనం అన్నట్లుగా. ఓకే, సో ఇది ఏంటి అంటే దేశంలోనే చాలా హైయెస్ట్ ఆల్టిట్యూడ్, అంటే చాలా ఎత్తులో మనం ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగింది. సో ఎలా మనం కండక్ట్ చేయడం జరిగింది? అత్యాధునికమైన సెన్సార్స్ని వాడుతూ, టెక్నాలజీని వాడుతూ ఒక బ్యాటిల్ ఫీల్డ్ మొత్తాన్ని మనం ఏతోని కంప్లీట్గా కన్వర్జ్ చేసేసి మనం ఈ ఎక్సర్సైజ్ని కండక్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు అర్థమవుతుందా మీకు? సో ఒకసారి చూడండి, ఇండియన్ ఆర్మీ ఫస్ట్లీ ఎవరు దీన్ని కండక్ట్ చేశారు? ఫస్ట్లీ ఇండియన్ ఆర్మీ సక్సెస్ఫుల్లీ కండక్టెడ్ ఎక్సర్సైజ్ దివ్య దృష్టి. ఎక్కడ? ఈస్ట్ సిక్కిం. డెఫినెట్గా గుర్తుపెట్టుకోండి, ఈస్ట్ సిక్కిం. టు టెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ బేస్డ్ బ్యాటిల్ ఫీల్డ్ అవేర్నెస్, రియల్ టైమ్ సర్వేలెన్స్, నెక్స్ట్ జనరేషన్ వార్ఫేర్ టెక్నాలజీస్ అండర్ ద హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్. ఈ ఇండియాలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో యుద్ధ వాతావరణాన్ని కంప్లీట్గా సెన్సార్స్తోనే రూపొందించి ఎవరు ఇండియన్ మిలిటరీ ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చి ఒక యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పింది. ఎందుకు సార్ మరి ఇలాంటి ఎక్సర్సైజ్ ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే మన యొక్క పొటెన్షియాలిటీ ఎలా ఉంది, అకస్మాత్తుగా శత్రువు మన మీద దాడి చేస్తే మనం ఎంతవరకు దాన్ని కంబ్యాట్ చేయగలం అని తెలుసుకోవడానికి. ఓకేనా? ఎస్. ఒకసారి ఇప్పుడు చూడండి, ఎస్, ద హై ఆల్టిట్యూడ్ టెక్నాలజీ డెమాన్స్ట్రేటెడ్ బై ద ఇండియన్ ఆర్మీ. సో ఇక్కడ మొత్తంగా మనం సెన్సార్స్ని వాడడం జరిగింది. ఇలా ఈ రకంగా మనం దీన్ని చూసుకోవచ్చు. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో వెరీ ఇంపార్టెంట్, ఆపరేషన్ మహాదేవ్. సో మనందరికీ తెలిసిన విషయమే, బైసరన్ వ్యాలీ పహల్గామ్లో ఏప్రిల్ 22 అత్యంత దారుణంగా మన వాళ్ళని చంపడం మనం చూడొచ్చు. సో దీని యొక్క ఎక్స్టెన్షన్ వర్షన్ ఈ రోజుకి కొనసాగుతుంది. దాని వెనక టెర్రరిస్టులు ఎవరు దీని వెనకాల ఉన్నారు, వీళ్ళందరినీ వెతికి చంపడం అనే చర్య ఇది ఇప్పటితో ఆగదు. దీని మీద మనం May 7న ఆపరేషన్ సింధూర్ కూడా చూడడం జరిగింది. అయితే వెరీ రీసెంట్గా శ్రీనగర్ దగ్గర ఒక 3 ఉగ్రవాదుల్ని మన ఇండియన్ మిలిటరీ హతమార్చడం జరిగింది. అసలు దీంట్లో ఇన్వాల్వ్ అయిన వింగ్స్ ఏంటి, ఇలా మనం దీన్ని నేర్చుకోవాలి. ఒకసారి చూడండి. సో ఆపరేషన్ మహాదేవ్ ఇట్స్ ఎ జాయింట్ కౌంటర్ టెర్రరిస్ట్ మిషన్. సో ఇది ఒక జాయింట్ కౌంటర్ టెర్రరిస్ట్ మిషన్ అంటే ఏంటో చెప్తాను. ఓకేనా? ఎక్కడ జరిగింది? నియర్ శ్రీనగర్. సక్సెస్ఫుల్లీ న్యూట్రలైజ్డ్ 3 హై వాల్యూ టెర్రరిస్ట్. సో ఇక్కడ ఎంతమంది? ముగ్గురు మంది మన టెర్రరిస్ట్ని ఇక్కడ హతమార్చడం జరిగింది. ఇంక్లూడింగ్ సులేమాన్ షా, ద మాస్టర్ మైండ్ బిహైండ్ ద ఏప్రిల్ 22 పహల్గామ్. అంటే దీని వెనకాల ఉన్న ఒక మాస్టర్ మైండ్ అయిన సులేమాన్ షాని ఇక్కడ మనం హతమార్చడం జరిగింది. ఓకేనా? ఒకసారి దీంట్లో ఇన్వాల్వ్ అయిన వింగ్స్ని మనం చూద్దాం. ఓకేనా? దిస్ ఇస్ జాయింట్లీ లాంచ్డ్ బై ద ఇండియన్ ఆర్మీ, తర్వాత సిఆర్పిఎఫ్ అండ్ జమ్మూ కాశ్మీర్ పోలీస్ అండర్ ద స్ట్రాటజిక్ కమాండ్ ఆఫ్ ద చినార్ కార్ప్స్. ఓకేనా? చినార్ కార్ప్స్. సో ఈ చినార్ కార్ప్స్ విభాగం కింద ఎవరెవరు దీనికి హెల్ప్ చేయడం జరిగింది? సిఆర్పిఎఫ్, జమ్మూ కాశ్మీర్ పోలీసు అండ్ పారామిలిటరీ, వీళ్ళందరి సహాయంతో ఈ ఆపరేషన్ని మనం లాంచ్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఎవరిని ఎలిమినేట్ చేయడానికి? లష్కర్ ఈ తోయబా వీటికి సంబంధించిన వాళ్ళని మనం తీసేయడం జరిగింది. ఇక్కడ
శ్రీనగర్లో ఉన్న హర్వాన్ అనే ఏరియాలో మన వీళ్ళని అంతమొందించడం జరిగింది. సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. ఓకేనా? సో ఇంతకంటే ఎక్కువ మీరేం గుర్తుపెట్టుకునే అవసరం లేదు. ఇది ఎవరి చేత లాంచ్ అయింది అంటే, ఒకటి జమ్మూ కాశ్మీర్ పోలీసు, సిఆర్పిఎఫ్ బలగాలు, పారామిలిటరీ ఫోర్సెస్ వీళ్ళందరి సాయంతోనే మనం వీళ్ళని తుదముట్టించడం జరిగింది. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ పేపర్ కట్స్ అండి. ఖచ్చితంగా మనం పేపర్ కట్స్ డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు పేపర్ కట్స్లో ఒబెచ్యూరీస్ అంటే వేరే దేశంలో చనిపోయిన వాళ్ళు చూసుకుంటే ఇక్కడ ఎవరు, ప్రఖ్యాత ఆర్థికవేత్త మేఘనాథ్ దేశాయ్. సో ఈయన చూసుకుంటే ఇండియన్ ఆరిజిన్ బట్ సెటిల్డ్ ఇన్ లండన్. ఓకేనా? సో ఇక్కడ చూడొచ్చండి, ప్రఖ్యాత బ్రిటిష్ ఇండియా ఆర్థికవేత్త, హౌస్ ఆఫ్ లార్డ్స్ ప్రముఖుడు మేఘనాథ్ దేశాయ్ 85 ఇయర్స్లో మంగళవారం ఈయన కన్నుమూయడం జరిగింది. సో ఈయన మన దేశం లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో బోధకుడుగా పనిచేశాడు. 1971లో లేబర్ పార్టీలో చేరి తన సభ్యుడిగా వ్యవహరించాడు. సో వెరీ రీసెంట్గా చనిపోయిన మేఘనాథ్ దేశాయ్ ఈయన ఏ విభాగానికి చెందినవాడు, ఎకనామిక్సా లేదా పొలిటికలా ఏదైనా మనకు పడవచ్చు. సో హిస్ ఫేమస్ ఎకనామిస్ట్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ క్రెడా అండి. క్రెడా అంటే ఏం లేదు, కన్ఫెడరేషన్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా అని ఒక వింగ్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే మొత్తం ఎంటైర్ రియల్ ఎస్టేట్ విభాగాన్ని ఎలా ఎన్హాన్స్ చేయాలి, ఎలా దీన్ని అప్గ్రేడ్ చేయాలి, ఎలా దీనికి సంబంధించిన మొత్తం మేనేజ్మెంట్ చూసుకోవాలని చూసుకుని ఒక బాడీ. ఇలాంటి బాడీ ప్రతి రాష్ట్రంలో ఉంటుంది, తెలంగాణలో. ఈసారి తెలంగాణలో దీనికి ప్రెసిడెంట్గా అయ్యింది ఎవరంటే ఇంద్రసేన రెడ్డి. సో అపాయింట్మెంట్స్, సో లేదా నామినేషన్స్ లేదా ఎలక్షన్స్లో చూసుకుంటే ఇలాంటి పాయింట్స్ మనకి చాలా ఇంపార్టెంట్. క్రెడాయి తెలంగాణ అధ్యక్షుడిగా ఎవరున్నారంటే ఇంద్రసేన రెడ్డి దీనికి అవ్వడం జరిగింది. సో ఇది చూసుకుంటే సరిపోతుంది. ఓకేనా? ఎస్. నెక్స్ట్ మనం చూసుకుంటే నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం, ఇంటర్నేషనల్ టైగర్స్ డేగా మాట్లాడుకున్నాం కదా. ఈరోజు ఏంటంటే వరల్డ్ అగెన్స్ట్ ఎక్స్ప్లాయిటేషన్ డే, అంటే తెలుగులో వచ్చేసి ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం. ఓకేనా? మానవుల్ని. సో చూడండి, ఇమ్మోరల్ ట్రాఫికింగ్ అంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అండి. ఎలా అంటే ఒక మనిషికి ఇష్టం లేకపోయినా సరే అతన్ని బంధించి వాళ్ళని అబ్డక్ట్ చేసి వాళ్ళని ఇటు సెక్సువల్ థింగ్స్లో పెట్టడం కానీ లేదా బాండేజ్లో పడేయడం కానీ, ఇది ఎంత దారుణమైన క్రైమ్ అండి. దీని మీద మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా ఒక ఆర్టికల్ ఉందండి, ఆర్టికల్ 23. ఇది ఏం చెప్తుంది, ఎవరైనా సరే ఇలా ఇలా ఏమంటారు, సో తెలుగులో ఇలా అక్రమ రవాణా అనేది మన దేశంలో ఉండకూడదని చెప్పే ఆర్టికల్ ఈ ఆర్టికల్ 23. అండ్ దీని మీద మనకి ఇంకొక యాక్ట్ కూడా ఉందండి, పిటా యాక్ట్ 1956. అంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్, అనైతికంగా ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అన్నట్లుగా. ఓకేనా? ట్రాఫికింగ్ యాక్ట్. పిటా యాక్ట్ అంటే అర్థం ఏంటంటే ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్, ఒక మనిషికి ఇష్టం లేకుండా తనని బంధించి రవాణా చేయడం అన్నట్లుగా. సో ఇలాంటి ఒక డేని మనం ఎప్పుడు జరుపుకుంటున్నాం, జూలై 13న మనం జరుపుకుంటున్నాం. సో వరల్డ్ డే అగెన్స్ట్ ట్రాఫికింగ్ ఇన్ పర్సన్స్. సో మనుషుల్ని ఇలా చేయదు. సో ఇక్కడ చూడండి, రాజ్యాంగంలో ఆర్టికల్ 23 కూడా మానవ అక్రమ రవాణాను నిషేధించింది. అనైతిక వ్యాపార నిరోధక చట్టం 1956 భారత అక్రమ రవాణా నిరోధిస్తుంది. మరి ఈ సంవత్సరం థీమ్ ఏంటి? సో థీమ్స్ మాత్రం మీరు తెలుగు మీడియం అయినా ఇంగ్లీష్ మీడియం అయినా ఎవరైనా సరే ఇంగ్లీష్లోనే గుర్తుపెట్టుకోండి. సో థీమ్ చూడండి, హ్యూమన్ ట్రాఫికింగ్ ఈజ్ ఆర్గనైజ్డ్ క్రైమ్, ఎండ్ ద ఎక్స్ప్లోటేషన్. తెలుగులో మీనింగ్ ఏంటంటే ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్. సో ఎండ్ దిస్ ఎక్స్ప్లోటేషన్. ఇలాంటి ఒక పీడనాన్ని మనం ఎండ్ చేయాలని ఈ థీమ్ మనకు చెప్తుంది. ఓకేనా? సో ఇది దీనికి సంబంధించిన ఇష్యూ. సో ఇవి అండి ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మళ్ళీ మోర్ క్వాలిటీతో నెక్స్ట్ సెషన్లో మీట్ అవుదాం. థ్యాంక్ యూ.